ప్రస్తుతం హిందూ శంకరావం వేదిక దగ్గర ఉన్నాం. యాక్చువల్గా హిందువులకి సంబంధించినంత వరకు ఆలయాల విముక్తి అన్నటువంటిది మాటలకి పరిమితం నుంచి ఇప్పుడు ఒక ఉద్యమ బాటలో తొలి అడుగు పడుతున్నటువంటి వేళ. అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ శంకరావం మోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా నడపడం, అలాగే టోటల్గా ఒక చట్టాన్ని తీసుకురావడం నిజంగా సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే రాష్ట్రంలోనే ఎన్డీఏనే ఉంది, కేంద్రంలోనే ఎన్డీఏనే ఉంది. అనుకుంటే ఇద్దరూ చట్టంగా చేయొచ్చు. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున హిందువుల్ని కలెక్ట్ చేయడానికి, ఒక చోటకి చేర్చడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రస్తుతం నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఎందుకు మీరు ఈ ఉద్యమాన్ని ప్లాన్ చేస్తున్నారు? స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయినా హిందువుల సమస్యలు పరిష్కారం చేయడం కాదు, కనీసం వినే ఓపిక కూడా ప్రభుత్వాలకు లేదు అనే విషయం హిందువులకు అర్థమైంది. హిందూ దేవాలయాలు హిందువులు నిర్వహించుకునే పరిస్థితి లేదు. హిందువులు తమ బిడ్డలకి తమ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విద్యని, ఆచార వ్యవహారాలను అందించుకునే పరిస్థితి లేదు. హిందూ దేవాలయాల యొక్క ఆదాయాన్ని ధార్మిక ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం లేదు. వదాన్యులైన దాతలు, మహానుభావులు ఎంతోమంది దేవాలయాల నిర్వహణకు ఇచ్చినటువంటి ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఒక సామాన్యుడు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే అది ఒక ప్రియమైనటువంటి ఖరీదైన కార్యక్రమంగా మార్చారు. అది ఒక రాజకీయమైనటువంటి వ్యాపార కేంద్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ఇటువంటి పరిస్థితుల్లో 77 సంవత్సరాల తర్వాత కూడా గొంతెత్తకపోతే 498 సంవత్సరాల తర్వాత నిలబడి కలబడి గొంతెత్తితే అయోధ్యాలయం వచ్చింది. అది గ్రహించిన హిందూ సమాజం ఇవాళ నిలబడాలి, కలబడాలి, సమాజాన్ని సమాయత్తం చేయాలి. అప్పుడు మాత్రమే హిందూ దేవాలయాలు రక్షించబడతాయన్న ఆలోచన వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. అంటే వాస్తవంగా ఈవేళ ఇలాంటి ఏంటంటే మనకి 3 వ్యవస్థలు ఉన్నది. ఒకటి రాజ్యాంగం ప్రకారం అయితే కనుక కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఆలయాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఇలా ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి వాటిని మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 2/3 పార్లమెంటుతో పాటుగా సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ 4-5 ఏళ్లలో అనుకుంటున్నారు. రాజకీయ నాయకులకు అనివార్యమైతే ఏదైనా జరుగుతుంది. 370 అనివార్యమైనప్పుడు అది తొలగిపోయింది. ఎన్నో రకాల చర్చోపచర్చలు చేసాం, ఒక జీవోతో వెళ్ళిపోయింది అది. అలాగే ఈవేళ అనివార్యమైన పరిస్థితి మనం నిర్మాణం చేసినప్పుడు మారుతుంది. రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు గౌరవిస్తే హిందూ దేవాలయాలకి దుస్థితి రాదు. ఆర్టికల్ 12, 25, 26 హిందూ దేవాలయాలు కాదు, ఏ ప్రార్థనా మందిరాలని ప్రభుత్వం నిర్వహించకూడదు. వాటి ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాటి ఆదాయాన్ని స్వాధీనం చేసుకోకూడదు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ అనుసరణ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. అదే సందర్భంలో ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంటు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్. ఏ విధంగా అయితే శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయో ఇది కూడా అదే పరిధిలో ఉంది. కాబట్టి రాష్ట్రాలు తమ యొక్క ఎండోమెంట్ శాఖను ప్రక్షాళన చేయడం కోసం, హిందువుల కోరికను తీర్చడం కోసం స్వయం ప్రతిపత్తి ఇవ్వడం అనే చట్టం ఇక్కడ జరగాలి. అందువల్లే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల 7వ తేదీన ఈ శంకరావ సభ జరగడానికి నెలల ముందే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టం ఉందో దాన్ని పరివర్తన చేయాలి, ఏ విధంగా సవరణ చేయాలన్న ముసాయిదా డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది వారికి. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మీ లీగల్ టీం ద్వారా, మీ అధికారుల ద్వారా దీన్ని పరిశీలన చేయించండి, పర్యవేక్షణ చేయండి. కాబట్టి ఇది అనివార్యము, హిందూ దేవాలయాలు హిందువులకు అప్పగించవలసిందే, ఇది కేంద్రము రాష్ట్రాలు చేయవలసిందే. ఈ ఒత్తిడి రాష్ట్రాల మీద, అన్ని రాష్ట్రాల మీద తీసుకొస్తాము. జాతీయ ఉద్యమంలో భాగంగా కేంద్రమే కూడా ఒత్తిడి తీసుకొస్తాము. ఇది జరిగే వరకు అయోధ్య ఉద్యమంలా ఒక విషయం మరి అందరికీ తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఇంతవరకు విశ్వ హిందూ పరిషత్తు ఒక అయోధ్య దేవాలయం కోసం ఉద్యమం చేసింది, ఒక అమర్నాథ్ దేవాలయం కోసం ఉద్యమం చేసింది, ఒక నిర్మాణాన్ని కట్టడాన్ని కాపాడుకోవడం కోసం రామసేతు ఉద్యమం చేసింది, ఒక 7 కొండల్ని నిలబెట్టుకోవడం కోసం తిరుమల తిరుపతి సంరక్షణ సమితి పేరుతో 2 కొండలు 7 కొండలు చేయడం కోసం ఉద్యమం చేసింది, ఒక స్వామీజీని అరెస్ట్ చేసినప్పుడు కంచి స్వామీజీని రక్షించుకోవడం కోసం ఉద్యమం చేసింది. మొట్టమొదటిసారి విశ్వ హిందూ పరిషత్తు పుట్టిన 60 సంవత్సరాల తర్వాత యావత్ హిందూ సమాజంలో ఉన్న లక్షలాది కోట్లాది దేవాలయాల కోసం చేస్తున్న ప్రథమ పోరాటం ఇది. ఇందులో హిందువుల మద్దతు, సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఇది సాధించే వరకు విశ్వ హిందూ పరిషత్తు విశ్రమించదు. గుళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులేమో జనాలు తినేస్తున్నారు, దాంట్లో పదవులేమో నాయకులు తినేస్తున్నారు, ఆ గుళ్ళకి సంబంధించిన డబ్బులేమో రోడ్లకి లేకపోతే ప్రభుత్వాలు ఖర్చు పెట్టేస్తున్నాయి. వీటన్నిటినీ కాదు అని చెప్పేసి భక్తుడికి ఛార్జీలు లేనటువంటి దర్శనం, ప్రసాదాలు ఉచితంగా ఇచ్చేటటువంటి పరిస్థితి, లేదంటే కనుక అసలు ఆలయాన్ని మీ చేతులకు అప్పజెప్పే పరిస్థితి. ఎందుకంటే ఉద్యోగులు దాని మీదనే పడి బతికేస్తున్నారు. ఇంతమందిని కాదని
హిందూ సమాజం దాన్ని స్వాధీనం చేసుకోగలిగిన పరిస్థితుల్లో ఉంటుందా? ఒక్కసారి మనం ఆలోచిస్తే అయోధ్య ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆ తీర్పు ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు ఆలోచించి హిందువులకు వ్యతిరేకంగా తీర్పిస్తే వీళ్ళు ఇంట్లోనే కూర్చుంటారు, కానీ ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా తీర్పిస్తే వీళ్ళు రోడ్డు మీకు వస్తే శాంతి భద్రతల పరిస్థితి వస్తుందన్నంతగా ఆలోచించవలసిన పరిస్థితి ఆనాడు. అదే 2017 సంవత్సరానికి వచ్చేటప్పటికి తీర్పు ఇవ్వకపోతే హిందూ సమాజం అంగీకరించదు అన్న వాతావరణం తీర్పు వచ్చే సమయానికి ఈ మధ్యలో ఈ 5 సంవత్సరాలు 2012లో 3 ముక్కలు చేసుకు పంచుకోండి ఆస్తి మీదే అని చెప్పిన అదే కోర్టు 2017కి వచ్చేటప్పటికి ఇది హిందువులదే, హిందువులకి బేషరతుగా అప్పగించడం తీర్పు చెప్పింది. 5 సంవత్సరాల్లో మార్పు ఏమిటంటే హిందూ సమాజం ఏకత్రితమైంది, ఒక ప్రధానమంత్రి నిర్ణయించే స్థాయికి వెళ్ళింది, ఒక రాష్ట్రపతిని నిర్ణయించే స్థాయికి వెళ్ళింది, రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే స్థాయికి వెళ్ళింది. కాబట్టి హిందువులు బలపడినప్పుడు మాత్రమే ధర్మబద్ధంగా వాళ్ళ యొక్క రక్షణ వాళ్ళు చేసుకోగలుగుతారు. ఈవేళ మీరు చూస్తున్నారు 3 నెలల్లో ఎంతమంది వైయక్తికంగా తమ ఖర్చు తాము పెట్టుకుని పాడేరు జిల్లా నుంచి 800 రూపాయలు ఖర్చు పెట్టుకుని గిరిజన సోదరుడు సోదరి ఇక్కడికి వస్తున్నారంటే, వీకోట పైన ఉన్నటువంటి ప్రదేశాల నుంచి ఒక హరిజన బంధువు 1200 రూపాయలు ఖర్చు పెట్టుకుని వస్తున్నాడంటే ఎంత తపన, ఎంత వేదన వాళ్ళ మనస్సులో ఉన్నది. రామతీర్థంలో రాముడు శిరస్సు ఖండించినప్పుడు, తిరుపతిలో లడ్డూని అపవిత్రం జరిగిందన్న వార్త వచ్చినప్పుడు, దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు మనసులో ఉన్నటువంటి ఆ ఆవేదన వేదన ఈవేళ రేపొద్దున కనిపించబోతోంది. 1,00,000 మందితో నిర్వహించాలనుకున్న ఈ సభ రేపు 3 లక్షలు దాటుతోందంటే హిందూ సమాజం ఎంత కటిబద్ధంగా ఉంది దేవాలయాల విషయంలో, ధర్మం విషయంలో అనడానికి మీకు ఉదాహరణ. కాబట్టి ఇది జరుగుతుంది, సాధిస్తాం. ఒక్కటే ఇప్పుడు ఇవాళకి కూడా హిందూ సమాజాన్ని ప్రశ్నించే ఏకైక అంశం మిగతా వర్గాలన్నీ కూడా, లేదా మీ భావజాలానికి వ్యతిరేకులందరూ, ఒకటి కుల వివక్ష గురించి, రెండవది గ్రామ ప్రాంతాలు ఎవరైతే మతం మార్చుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఒక బారసాల జరిగింది, ఒక పెళ్లి జరిగింది, ఒక ఇదంటే కనుక ఓ పాస్టర్ గారు చేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి పంతులు గారు ఉండరు, ఆ ఏరియాలో గుడి ఉండదు, ఉంటే గుడిని నడిపించే వాళ్ళు ఉండరు. ఈ వ్యవస్థ ఇప్పుడు ముందు గ్రౌండ్ లెవెల్లో సెట్ చేయడం అనేది ప్రభుత్వాల చేతుల్లో ఉందా, హిందూ సమాజం చేతుల్లో ఉందా, లేదా విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు టేకప్ చేస్తారు? అక్కడ పాస్టర్ని తయారు చేస్తున్నది చర్చి, అక్కడ ముల్లాను తయారు చేస్తున్నది మసీదు, ఇక్కడ అర్చకుని తయారు చేయింది దేవాలయం. కాబట్టి ఇది మార్పు రావాలి. కాబట్టి దేవాలయము ఈవేళ విశ్వ హిందూ పరిషత్ తీసుకుని పాడేరు జిల్లాలో కొంతమంది కార్యకర్తలకి అర్చక శిక్షణ ఇచ్చింది, పురోహిత శిక్షణ ఇచ్చింది. వాళ్ళు దేవాలయాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. గిరిజన సోదరులు రేపు పొద్దున మీరు చూస్తారు, వాళ్ళని సభ వేదిక ముందు చూపిస్తాం మేము. అలాగే వాళ్ళు బారసాలు చేస్తున్నారు, వివాహాలు చేస్తున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారంటే గిరిజన బంధువులే చేస్తున్నారు. ఇది విశ్వవ్యాప్తం కాలేకపోయింది, పోషణ లేకపోవడం వల్ల, అటువంటి శిక్షణ ఇచ్చేటువంటి వ్యవస్థ లేకపోవడం వల్ల. ఇవాళ అందువల్లే ఈ దేవాలయాలు ధర్మాన్ని ప్రచారం చేయడము, ఇటువంటి సంస్కృతిని కాపాడే విధంలో శిక్షణ ఇవ్వడము వాటి బాధ్యత. వాటికి దూరం అవ్వడం వల్ల 77 సంవత్సరాలుగా ఈ లోపాలన్నీ వచ్చాయి. ఈ దేవాలయాల ద్వారానే ఇది పరిష్కారం అవుతుంది. కాబట్టి అందువల్ల దేవాలయ ఉద్యమాన్ని తీసుకున్నాము. రెండవది, ఇవాళ అన్ని వర్ణాలని సమంగా చూసే ఒక వాతావరణం విశ్వ హిందూ పరిషత్తులోనే ఉంటుంది. నేను విశ్వ హిందూ పరిషత్తులో పనిచేస్తున్న 40 సంవత్సరాలు. నా పక్కనున్న కార్యకర్త కులం ఏదో నాకు తెలియదు, నా కులం ఏదో అతనికి తెలియదు. కాబట్టి అందరము హిందువులు అనే భావన ఇది సమాజంలో విశ్వవ్యాప్తం అవుతోంది. ఇవాళ రకరకాల ప్రచారాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. రేపు ఈ వేదిక మించి గిరిజన బంధువులు మాట్లాడబోతున్నారు, హరిజన బంధువులు మాట్లాడబోతున్నారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ నుంచి మాట్లాడబోతున్నారు. ఈ రకమైన వాతావరణాన్ని విశ్వ హిందూ పరిషత్ ఒక వేదిక మీదకి తీసుకొస్తోంది. అన్ని వర్ణాలని వర్గాల్ని హిందుత్వం వైపు నడిపించే ప్రయత్నం చేస్తోంది. గడప లోపల కులము, గడప దాటితే హిందువులము. అలా అంటే మళ్ళీ గడప లోపల మీ కులమా అని కాదు, మీకు ఏ కులం ఇష్టమైతే ఆ కులం పాటించుకోండి. కానీ గడప బయటికి వస్తే గడప లోపల ఇతర కులాలను విమర్శించమని కాదు, మనందరము సమానం అనే భావంతో అక్కడ వదిలేద్దాం దాన్ని. అది కూడా గడప లోపల నీ వివాహాది క్రతువులకి ఏది అవసరం ఉందో అది చేసుకో, నీకు ఇష్ట ప్రకారం. ఈవేళ సమాజం విస్తృతమైంది, ఎవరు కావాల్సినట్టు వాళ్ళు అందరూ కలిసి జీవిస్తున్నారు. కానీ మేము చెప్పేది ఏంటంటే, ఒక అడుగు ముందుకేస్తే కులం గురించి మర్చిపోదాం. హిందూ సమాజం బలహీనపడడానికి కులము, ప్రాంతము, వర్ణము, వర్గము, పార్టీ ఇవి కారణాల వల్లే మనం విడిపోయాము, బలహీనపడిపోయాము. ఇవాళ కలుద్దాం, కలిస్తే బలుస్తాం, బలిస్తే నిలుస్తాం, విడిపోతే పడిపోతాం. కాబట్టి మనందరూ ఏకత్రితంగా పనిచేద్దాము, దేవాలయాన్ని రక్షించుకుందాము. దీనికోసమే హైందవ శంకారావతి నుంచి ఒక పాంచజన్యాన్ని పూరించబోతున్నాం. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే హిందూ సమాజం మొట్టమొదటిసారి ఒక డిమాండ్ని ప్రభుత్వాల ముందు ఉంచుతోంది. ఇదివరకు ఆలయం, అయోధ్య రామాలయం లాంటిది కోర్టు ముందుంది,
పోరాటాలు ప్రభుత్వం మీద కంటే కూడా న్యాయ పోరాటం ద్వారా సాధ్యమైంది. అదే సందర్భంలో హిందూ సమాజం ఏకీకృతం అన్నటువంటి శక్తిని ప్రదర్శించినటువంటి సందర్భం. ఇప్పుడు ప్రభుత్వాల నుండి విముక్తి అన్నటువంటి ఒక సరికొత్త ఉద్యమానికి బెజవాడ వేదికగా జరుగుతున్నటువంటి ఈ శంఖారావం రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది సమాజంలో, దేశంలో అన్నది చూడాల్సి ఉంది.